శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీపై మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. బుధవారం నాడు శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన తనకు లేదని, 25 ఏళ్ల ఎమ్మెల్యేగా పనిచేశారని, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటానని సీఎం జగన్కి చెప్పినట్లు మంత్రి ధర్మాన తెలిపారు. సదాశివ నగేష్, స్ఫూర్తి న్యూస్, శ్రీకాకుళం. నేను ఈ చైతన్యం అంతా నేను నుంచి రావాలని కోరుతున్నా. నాకు గెలిపించడం ఎంత, నాకు గెలిపించకపోయినా సరే వైఎస్ఆర్ పార్టీ వస్తే మళ్ళీ ఇదే పద్ధతిన ప్రభుత్వం నడుస్తుంది. నేను గెలవడం అనేది ఎందుకు, ఎన్నిసార్లు గెలుస్తాను? ఇంకా 25 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేను. అందుకే నేను ఇప్పుడే చెప్పారు కదా, సరే నేను రెస్ట్ తీసుకుంటాను, ఇంకా ఈసారికి ఆగిపోతాను, ఎవరికో పెడదాములే, పెట్టి సాయం చేద్దాం, పార్టీ పని చూస్తానంటే ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలేదు. నేను చాలా చిన్నప్పుడే వచ్చేసాను రాజకీయాల్లో. 33 సంవత్సరాలకు నేను మంత్రి అయిపోయాను. ఏకంగా 33 నెలలు అంటే ఇప్పుడు సత్యనారాయణ అంతకంటే చిన్న వయసులోనే మంత్రి. సత్యనారాయణ ఎంత వయసు ఉంటుంది? 33 ఉంటాయా? ఇప్పుడు సత్యనారాయణ అప్పుడే నేను మంత్రి. ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ 20వ వార్డులో శివాజీనగర్లోని పల్లెపల్లెకు అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిర్వహించాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలాస ఇన్ఛార్జ్ అయిన గౌతి శిరీష ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. స్ఫూర్తి న్యూస్, శివజ్యోతి, శ్రీకాకుళం. పలాస మున్సిపాలిటీ తెలుగుదేశం పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన స్థానిక అవసర అభ్యర్థి అయిన మా అమ్మాయి రాధికా గారికి, వారి భర్త గారికి, మరి ఇక్కడికి తరలి వచ్చిన ఇతర వార్డుల కౌన్సిలర్ పెద్దలకు, తెలుగుదేశం పార్టీ పెద్దలకు, మీడియా మిత్రులకు, స్థానిక పెద్దలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరూ చాలా విషయాలు మాట్లాడారు. బాబురావు గారు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు. ఆయన మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు గౌతు శివాజీ గారు కానీ, అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న ఎర్రన్నాయుడు గారు కానీ ఎలా సహకరించారన్నది ఆయన మాటల్లో గమనించండి. ఒక రాజకీయ నాయకుల మధ్య ఉండే విలువల గురించి ఆయన ఎప్పుడు మాట్లాడతారు. శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం మండల స్థాయిలో వరుసగా 4వ ఏడాది వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని బుధవారం నాడు లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక శాసనసభ్యురాలు రెడ్డి శాంతి, టెక్కలి సబ్ కలెక్టర్ నూరల్ కుమార్ తో కలిసి ఆమె ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎందరో డ్వాక్రా లబ్ధిదారులకు దీని వలన లబ్ధి చేకూరిందని ఆమె పేర్కొన్నారు. స్ఫూర్తి న్యూస్, సదాశివ నగేష్, శ్రీకాకుళం. చాలా సంతోషంగా, మరి అలానే గౌరవ అక్కచెల్లెలందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళీ ఇంకొక 10 రోజుల్లోనే జగనన్న వైఎస్ఆర్ చేయక మళ్ళీ ఉంది, మళ్ళీ జగత్తులో కలుగుతామని మరొకసారి తెలియజేస్తూ, గౌరవ పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ, గౌరవ సర్పంచెస్ కు, గౌరవ ఎంపీటీసీస్ కు, గౌరవ పెద్దలందరికీ, మరి అలానే సబ్ కలెక్టర్ గారికి, మరి ప్రభుత్వ అధికారులందరికీ కూడా మీ అందరికీ మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఇచ్చినటువంటి ఈ మంచి ప్రేమ, అభిమానం, మరి స్వాగతానికి ఇంకోసారి మనసారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన పాతపట్నం ఏఎంసీ గ్రౌండ్స్ లో జరుగుతున్నటువంటి చాలా గొప్ప మహిళలకు ఇచ్చినట్టు గౌరవమైనటువంటి సభ. మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఆడబిడ్డను మరి బలవంతురాలుగా చేయాలి, శక్తివంతురాలుగా చేయాలి, మరి అందరికీ న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పంతో మరి ఈరోజు 4వ విడత ఆసరా ప్రోగ్రాం మరి మొట్టమొదటి మన నియోజకవర్గంలో పాతపట్నంలో జరుగుతున్న సందర్భంగా మరి ఇక్కడ విచ్చేసిన గౌరవ సబ్ కలెక్టర్ నూరుల్ కామర్ గారు ఇప్పుడే చాలా చక్కగా మన మహిళలను ప్రోత్సహించే మాట్లాడినందుకు, మరి కామర్ గారు అంటే ఆయన పేరులోనే ఉన్నారు చంద్రుడు, అంత చంద్రుడు లాంటి చక్కనైనటువంటి మనసుతో నిర్మల. Please like, share, subscribe our channel.